నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే. ఇది తెనాలి ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, వచ్చారు కదా ఈ పూట. రాఘవేంద్ర గారు వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. శ్రీనివాస్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే ఓకే. లేదు, ఇక్కడ మా పీసీఆర్ చెప్తా అంటే, అయితే ఆడ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా 24 కేసులను ఇలాగే కొట్టాలి అంటున్నారు. మీకు ఏమన్నా అర్థమైందా? అంటే ఈయన వెళ్ళిన పరామర్శే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. పైవచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు కొట్టాలి అంటున్నారు, సేమ్ అలాగే కొట్టాలి అంటున్నారు. ఏమో నాకైతే ఏం అర్థం కాలేదు. మరి అసలు ఆ కంపారిజేషన్ ఏంటి, అసలు అది ఎందుకు ఆ సందర్భంలో అలా మాట్లాడారు అంటే నాకు అర్థం కాలేదు. మీరేమనిపించింది ఆ పర్యటన అంతా కూడా, ఆ పరామర్శ అంతా కూడా? శ్రీనివాస్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు తెనాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించినటువంటి తీరు చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కట్టుకథలు బాగా అల్లి తన కార్యకర్తల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నమ్మించడం కోసం బాగా యాక్ట్ చేశాడు. అయితే దానిని తెనాల్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలు తిప్పికొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన యొక్క రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈరోజు తెనాలి పర్యటన చేశాడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితిలో మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెనాలి వెళ్ళింది ఎవరిని పరామర్శించడానికి, ఎటువంటి వ్యక్తులను పరామర్శించడానికి, ఎటువంటి చరిత్ర కలిగిన వ్యక్తులను పరామర్శించడానికి వెళ్ళారంటే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళని, కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని, కోర్టులకు హాజరవుతున్నటువంటి వ్యక్తుల్ని, అటువంటి వ్యక్తుల్ని ఈరోజు పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డికి టైం దొరికింది. కానీ పహల్గాం దాడిలో 26 మంది భారతదేశం పౌరులు చనిపోతే అందులో 2 పౌరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఒక ఆయన మా నెల్లూరు జిల్లా నుంచి మధుసూదన్ గారు, అదేవిధంగా వైజాగ్ నుంచి చంద్రమౌళి గారు. వీళ్ళిద్దరిని పరామర్శించడానికి ఆయనకి టైం దొరకలా, బెంగళూరు నుంచి ఫ్లైట్ బయలుదేరలా. కానీ ఈ రోజు హుటాహుట్న తన యొక్క రాజకీయ లబ్ధి కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం తెనాలి ఆయన వెళ్ళాడన్న విషయం అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా క్లియర్ గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర సంక్షేమం గురించి, రాష్ట్రంలో రక్షణ గురించి ఇవన్నీ కూడా ఆయనకు పట్టవు. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందల్లా ఎక్కడ దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడ శవాలు దొరుకుతాయి, హఠాహట్న వెళ్ళిపోయేసి అక్కడ ఏదో ఒక చిచ్చు పెట్టేసి దాన్ని గొడవలకు రేపి వచ్చే మనస్తత్వం అనేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అయితే చాలా క్లియర్ గా అర్థమైపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతిసారి పిల్లోడు, ఆ పిల్లోడు, ఈ విక్టర్ పిల్లోడు, రాకేష్ పిల్లోడు అని చెప్పి సంబోధిస్తా వచ్చాడు. పిల్లోళ్ళ మీద కేసులు ఉంటాయండి? పిల్లోళ్ళ మీద అయితే ఎన్ని కేసులు ఉంటాయి? ఒకవేళ వాళ్ళ మీద ఎటువంటి టైప్ ఆఫ్ కేసులు ఉన్నాయి? వారిని మంగళగిరి నుంచి తీసుకొచ్చేసి తెనాలికి తీసుకొచ్చేసి తెనాలి పోలీస్ స్టేషన్ కొట్టారంట. వీళ్ళు మంగళగిరికి చెందిన వ్యక్తులైతే తెనాలి పోలీస్ స్టేషన్ ఎందుకు కేసులు ఉన్నాయి? ఈయన పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రౌడీ షీట్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఓపెన్ చేశారని చెప్పి చెప్తా ఉన్నాడు. అందులో ఎవరైతే ముగ్గురు గురించి ఈయన మాట్లాడుతున్నాడో, జాన్ విక్టర్, రాకేష్, కరీముల్లా,
ఏళ్లలో ఒక వ్యక్తి మీద 18 కేసులు ఉన్నాయి. 2018 నుంచి అతని మీద రౌడీ షీట్ ఉంది. వారితో తిరిగే ఏళ్ల మీద ఒకవేళ నిన్న మొన్న ఓపెన్ అయి ఉండొచ్చు. మళ్ళీ ఇంకొక మాట మాట్లాడాడు ఆయన. రాకేష్ అనే వ్యక్తి హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటా ఉన్నాడు, ఇక్కడికి ఫ్రెండ్స్ తో గడపడానికి వచ్చాడని చెప్పి చెప్తా ఉన్నాడు. రాకేష్ అనే వ్యక్తి అతను సంబంధించిన ఒక కేసుకు సంబంధించి కోర్టులో అటెండ్ అవ్వడానికి వచ్చాడు. ఇతనికి జాన్ విక్టర్ అనే వ్యక్తి లాయరు, ఈ విధంగా వాళ్ళకు పరిచయాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. జాన్ విక్టర్ లాయరే కాదు, అతని నేర చరిత్ర ఒకసారి మనం పరిశీలించాలి. అతని మీద ఎటువంటి కేసులు ఉన్నాయి, అతని యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఎటువంటిది, ఇది నేను చెప్పేది కాదు. తెనాల్లో వాళ్ళు నివసిస్తున్న ఐతా నగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళేసి ఆ సెంటర్లో అడిగితే ప్రతి ఒక్కరు వీళ్ళ చరిత్ర గురించి చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడు లేస్తే ఆయన మాట్లాడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి కూడా ఇలాగ తన్నితే, అంటే ఇదే మాట మేము రివర్సల్ అంటే నువ్వు అఫిడవిట్ లో అఫిషియల్ గా 39 కేసులు చూపించావు, మేము నిన్న ఆ మాట అనొచ్చు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తన్నితే అనే పదం మాట్లాడామంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్న మీరు అది మీ ఆత్మ విమర్శకే వదిలేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే చెప్తా ఉన్నా. అయితే ఈయన ఇంకొక మాట మాట్లాడాడు. వీళ్ళు ముగ్గురు పేర్లు ఎన్నుకున్నారండి. జాన్ విక్టరు ఒక దళిత సోదరుడు, రాకేష్ ఒక బీసీ సోదరుడు, కరీముల్లా ఒక మైనారిటీ సోదరుడు. అంటే ఇతనికి కావాల్సింది ఏంటంటే కులాలు మతాలు, ఎక్కడికి వచ్చినా కులాల మీద మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డిలో మరొకసారి ఇక్కడ చాలా క్లియర్ గా కనిపించింది. ఇక్కడ ఒకటే అడుగుతా ఉన్నాం, తప్పు ఎవరు చేసినా తప్పే, వారిది ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే అని చెప్పేసి మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఒకవేళ వాళ్ళు మీకు ముద్దైతే మీరు భుజాన్ని ఎత్తుకోండి, మీరు సంకలో పెట్టి మోసుకోండి, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థకి చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు, తప్పుడు మార్గాల్ని నడిచేవాళ్ళు, గంజాయి మొత్తులో మునిగేవాళ్ళు, రాష్ట్రంలో మహిళల భద్రతకి ఇబ్బంది కలిగించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థ మీద ఉంది. అదే వాళ్ళు చేశారు. తప్పు ఎవరు చేసినా వాళ్ళు ఏ పార్టీ అని మేము ఇక్కడ పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు. తప్పును తప్పుగా చూస్తున్నాం. మీరు వచ్చారు, పరామర్శించారు. మీరు ఇక్కడ పరామర్శించే ఒక యాంగిల్లో కాకుండా ఎవరైతే మనం మాట్లాడుతున్నామో పోలీస్ కానిస్టేబుల్ మీద వీళ్ళు దాడి చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుతున్నామో, ఆ కానిస్టేబుల్ ఒక బీసీ, ఆయన భార్య ఒక దళిత మహిళ, వారిని కూడా మీరు పరామర్శించుంటే చాలా బాగుండేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు పదే పదే మాట్లాడారు, బడుగు బలహీన వర్గాలు, కష్టజీవుల ఇళ్ళు, వీళ్ళని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి లేని పోని మీ నోట్లో నుంచి వినకూడని మాటలు నేను వింటా ఉన్నా. రాజ్యాంగం గురించి, సమాజం యొక్క బాధ్యతల గురించి, రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల గురించి, మీరు వారి యొక్క బాగోగుల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే చాలా వింతగా అనిపించింది. ఎందుకంటే మీ గవర్నమెంట్ లో ఇదే పోలీసు వ్యవస్థ, దీనికి సమాధానం చెప్పాలి మీరు. ఇదే పోలీసు వ్యవస్థ బూట్ కాల్ తో ఎవరైతే పోలీసు మహిళలు ఉన్నారో, ఆ రోజు అమరావతి కోసం ఎవరైతే ధర్నాలు చేశారో వాళ్ళని తన్నినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? చూడండి, ఆ మహిళని ఏ విధంగా తన్నుతా ఉన్నారు. ఆ రోజు మీరు ఎందుకు పరామర్శించలేదు? మీరు స్వయాన ఆ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇది మీకు సమంజసం అయిందా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ మీరు విజయవాడలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ లో వాళ్ళ మీద ఏ నేర చరిత్ర లేదే. వారి మీద మీరు ఉత్త పుణ్యానికి వాళ్ళని అన్యాయంగా చేశారు. అదే విధంగా మీ పార్టీ ఎంపీ అయినటువంటి
ఆ రోజు మీ పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారిని ఏ విధంగా మీరు చిత్రహింసలు గుర్తు చేస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. వీటన్నిటితో పాటు ఈ రోజు మేము బడుగు బలహీన వర్గాలని, ఎస్సీ ఎస్టీల్ని దళిత కార్డు వాడుతూ దళితుల మీద ఎక్కడ లేని ప్రేమ, ఎనలేని ప్రేమ నువ్వు చూపిస్తా ఉన్నావంటే అసలు నవ్వాలా, అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మేము ఆలోచిస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళిత సుధాకర్ డాక్టర్ గా ఉన్నటువంటి దళిత సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఈడ్చుకొని పోతూ మాస్క్ అడిగిన పాపానికి ఆయనని ఒక పిచ్చివాడిగా చిత్రీకరిస్తూ ఆయన్ని హాస్పిటల్లో పెట్టి ఆ పిచ్చి హాస్పిటల్లో ఆయనకి పిచ్చి మందులు ఎక్కించి ఆయన స్వయాన చెప్పాడు, నాకు వైజాగ్ లో ఒక సోదరుడు, దళిత సోదరుడు చెప్పుకొచ్చిన విషయం ఇది, నాకు ఏవేవో ఇంజక్షన్లు చేస్తున్నారు, నన్ను కాపాడండి అని చెప్పేసి ఆయనకి గొలుసులు కట్టేసి నానా రాతాంతరం చేసి ఆయన చంపినటువంటి చరిత్ర మీది. సరే, పోయినా ఆయన కుటుంబానన్నా మీరు పరామర్శించారా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఒక దళితుడేగా. అదే విధంగా మీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఒక వ్యక్తిని, తన కారు డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు మీరు మీ పక్కన పెట్టుకొని తిప్పుతా ఉన్నారు. ఆ దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు ఆ రోజు టైం దొరకలేదా? ఆ రోజు మీకు దళితుల మీద ప్రేమ రాలేదా? అదే విధంగా మా కావలి నియోజకవర్గంలో కరుణాకర్ అనే వ్యక్తి తన ఇంటి స్థలం రాసి ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజు అక్కడ కావల్లో ఉన్నటువంటి మీ వైసీపీ నాయకులు అతన్ని ఇబ్బంది పెడితే సూసైడ్ చేసుకుని ఉరేసుకొని చచ్చిపోయినటువంటి విషయం మీకు తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు 1 సెకండ్ అండి, ఐ విల్ కంక్లూడ్. మీరు ఆ రోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వాళ్ళ తనాఖలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా విడిపించినటువంటి చరిత్ర మాది. దళితులను కాపాడింది మేము. ఈ రాష్ట్రంలో దళితుల రక్షణ కోసం నిలబడింది మేము. అదే విధంగా మీరు చూసినట్లయితే బీసీ సామాజిక వర్గాల్లో అనేటువంటి మీ ప్రభుత్వంలో తోట చంద్రయ్య గారు కానివ్వండి, అమర్నాథ్ గౌడ్ గారు కానివ్వండి, చిన్న పిల్లాడు, అదే విధంగా నందం సుబ్బయ్య గారు కానివ్వండి, జల్లయ్య గారు కానివ్వండి, ఈ విధంగా ఎంతో మంది బీసీ నాయకులు మీరు పట్టం పెట్టుకున్నారు. ఇవన్నీ ఎక్కడికి పోతాయి జగన్మోహన్ రెడ్డి గారు? ఇదంతా చరిత్ర. అదే విధంగా మైనార్టీల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మసీదు కట్టిమని అడిగినందుకు మైనార్టీలను చంపిన చరిత్ర మీది. మీ సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ నాగమ్మ అనే వ్యక్తిని క్రూరంగా రేప్ చేసి చంపితే అడిగే దిక్కులేదు. చూడండి, మహిళ దారుణంగా రేప్ చేసి చంపినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ భవిష్యత్తు ఇంతటితో అయిపోయింది. రాష్ట్రంలో ఇక జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన ఏ పని చేసినా తన యొక్క రాజకీయ అవసరాల కోసం, తన పార్టీ లబ్ధి కోసం మాత్రమే చేస్తాడన్న విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి తెనాల్లో ముఖ్యంగా ఈ రోజు చాలా మంది వైసీపీ వాళ్ళు చెప్పారంట, నువ్వు రావద్దు బాబు, వస్తే పార్టీ నాశనం అయిపోతుందని చెప్పేసి వాళ్ళందరినీ కూడా విస్మరించిపోయినటువంటి పరిస్థితుల్లో తెనాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని అయితే తరిమేసింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇంకా పుట్టగతులు లేవనైతే ఈ పర్యటన మనకు తేల్చి చెప్పింది శ్రీనివాస్ గారు.